హలో హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మునక్కాయ ఊరగాయ టేస్ట్ చేస్తారా? చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు చేసుకొని తిని చూడాల్సిందే మీరు అంతే. ఎందుకంటే దీనికి కొలతలు ఉండవు, ఏమి ఉండవు. సింపుల్గా బిగినర్స్ నాలాగా వచ్చి రాని వాళ్ళు కూడా చేసుకునే ఈజీ రెసిపీ ఏంటంటే మునక్కాయ ఊరగాయ. దీనికి చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి. ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఈ మునక్కాయ తీసుకుంటున్నాను అండ్ నా ఫింగర్ చూపిస్తాను, ఆ సైజుకి కట్ చేసుకున్నాను. పైగా మునక్కాయ లావుగా ఉండాలి. సన్న మునక్కాయలు తీసుకున్నారు ఏంటంటే చిరిగిపోయినట్టు అయిపోతాయి, మునక్కాయలాగా ఉండవు, మొత్తం పేస్ట్ అయిపోయినట్టు అయిపోతాయి. అందుకని ఇప్పుడు కట్ చేసుకున్న మునక్కాయని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం ప్రెస్ చేస్తే మెత్తగా ఉంది అని అనిపిస్తే చాలు, మునక్కాయ వేపుకొని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత నానబెట్టుకున్న చింతపండు తీసుకొని గుజ్జు తీసుకోవాలన్నమాట. అంటే పిప్పి చెత్త చెదర అన్నీ తీసి పక్కన పడేసి దానికి కావాల్సిన పల్పు మాత్రం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండు ఎంత నానబెట్టుకుంటే మీకు అంత మంచిది, లేదంటే బూజు పట్టేస్తుంది అనమాట, చెడిపోయిద్ది పచ్చడి. బాగా ఉడకబెట్టుకోండి చింతపండుని మాత్రం. ఈ మునక్కాయలు వేగేలోపు మీకు ఒకటి చెప్పనా, మునక్కాయలో ఉన్నంత కాల్షియం అనేది ఇక దేంట్లో ఉండదంట, అంత మంచిది. అది తెలిసిన తర్వాత నుండి నేను మునక్కాయలు మునగాకుతో చేసినవి కానీ చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాను నేను. ఇందాక చెప్పడం మర్చిపోయానండోయ్, ఏంటంటే ఆవపిండి మెంతిపిండి మనం పౌడర్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం బరకగా చేసుకుంటే చాలు పౌడర్ అనేది. ఈలోపు మునక్కాయలు వేగిపోయినాయి కాబట్టి అవి పక్కన పెట్టేసుకొని చింతపండు గుజ్జు కూడా మనం ఉడకబెట్టేసుకుందాం అదే ఆయిల్లో. మీకు ఊరగాయకి ఎంత ఆయిల్ పట్టుద్ది అనుకుంటారో అంత ఆయిల్ వేసేసుకోండి ఫస్టే. ఇక్కడ చూసారా మునక్కాయలు ఏ కలర్లో వచ్చినాయో, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అక్కడ అర్థమైపోతుంది ఉడికిపోయిందని. ఈలోపు చింతపండు అవన్నీ మా అమ్మ చేస్తుంది, ఈ వంటగా మనకు సంబంధం లేదు, ఊరగాయలు అవన్నీ. తర్వాత పోపు కూడా కొంచెం వేసుకున్నాను, మునక్కాయలు తీసి వేగించి పక్కన పెట్టుకున్న తర్వాత పోపు వేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత వేగించిన మునక్కాయలు వేసుకోవడం, ఉప్పులు కారాలు ఆవపిండి మెంతిపిండి మన ఇష్టం. నేనైతే సాల్ట్ అనేది ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక 6 స్పూన్స్, పెద్ద స్పూన్తో కారం అనేది 6 స్పూన్స్ తీసుకున్నాను. ఆవపిండి మెంతిపిండి ఒక 2 స్పూన్స్ పట్టినాయి అంతే, ఎక్కువ పట్టలేదు. తీసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా హ్యాపీగా. అంతా వేసి ఒకసారి కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఏదన్నా ప్లాస్టిక్ బాక్స్, అంటే ఎక్కువ చేయట్లేదు కాబట్టి మనం ప్లాస్టిక్ వాడినా ఏం పర్లేదు, దేంట్లో కదా ట్రాన్స్ఫర్ చేసుకోండి. రిమైనింగ్ ఆ బౌల్లో అన్నం వేసుకొని వేడి వేడిగా కలుపుకొని తింటే నోరు ఉరుపుతుందిరా బాబు. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుందా?